పెళ్లి పుస్తకం తనూజ్ అంటే ఇన్ని రోజులు ముక్కుసూటి మనిషి అని మాత్రమే తెలుసు. కానీ ఈరోజే నీకు కూడా భయం ఉందని, ఆ భయం పేరు నా మీద ప్రేమని తెలిసిందమ్మా. నా కోసం నీ ప్రేమని, సంతోషాన్ని త్యాగం చేసి ఉంటే మీ అక్క చెప్పినట్టు జీవితాంతం బాధపడేవాణ్ణమ్మా. ఈ పెళ్లి మీ అక్క చేతుల మీదుగా జరగాలనుకున్నాను. అలాంటిది నీ మనసుకు నచ్చిన వాడిని తీసుకొచ్చి తాళి కట్టించింది. అలా ఈ పెళ్లికి కర్త కర్మక్రియ అన్నీ మీ అక్కే అయ్యింది. దాని వెనుక ఉన్న కారణం, నా బలం మీరే డాడ్. అమ్మ బతికుంటే కూడా నన్ను నీ అంత గొప్పగా అర్థం చేసుకునేది కాదేమో అక్క. అమ్మ అనుకున్న దానివి నా దగ్గర ఎందుకు భయపడ్డావు? ధైర్యం చేసి ముందే చెప్పుంటే నీ పెళ్లి ఎంత ప్రశాంతంగా జరిగేదో తెలుసా? నా భయం నువ్వు తిడతావో కొడతావో అని కాదక్క. అందరి ముందు నువ్విచ్చిన మాట, నీ మీద గౌరవంతో వచ్చిన సంబంధం ఎక్కడ చెడిపోతాయో అని ఆలోచించాను. డాడ్ వాళ్ళ ఫ్రెండ్ సూసైడ్ గురించి చెప్పగానే నాకు చాలా భయం వేసింది. అప్పుడే నా లవ్కి బ్రేకప్ చెప్పాను. ఓ, ఆ రోజు రాత్రి మేడం గారు అందుకేనా బయట నిలబడ్డారు? ఆ ఒక్కరోజే కాదక్క, నా పేరు చెప్పుకొని ప్రతిసారి మేడం గారు చందుని కలిశారు. స్టాప్ ఇట్ గీతు. మీకు పెళ్ళైపోయింది కదా తనుజా, ఇంకా దాయడం ఎందుకు? తనుజ, నందు, సాక్షుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. అయ్యో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చందు. మొత్తానికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు తనుజా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అమ్మా తనూజ, థ్యాంక్ యూ. అటు చూడు. మీ అక్క ఆశీర్వచనం కూడా తీసుకోండి అమ్మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. డాడ్, ఈ పెళ్లి చేసేందుకు అందరూ నన్ను పొగుడుతున్నారు, కానీ నిజంగా క్రెడిట్ దక్కాల్సింది మాత్రం నందుకే. తనుజకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా చేయాలి, మిమ్మల్ని ఎలా ఒప్పించాలి, ఇదంతా సాధ్యమేనా అని కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో ఒక అన్నయ్యలా నన్ను మోటివేట్ చేసి ఏం చేయాలో, ఎలా చేయాలో నన్ను గైడ్ చేసింది నందునే డాడ్. మంచి ఎక్కడుంటే అక్కడ నందు ఉంటాడమ్మా. ఎంత కష్టమైనా గెలిపిస్తూ ఉంటాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. అందరూ తనూజ ప్రేమించింది, పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారే తప్ప నేను ఎవరు, నా కులం, అర్హత, జాతి, మతం గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఒక మనిషికి మీరిచ్చే విలువ అర్థమవుతుంది. ప్రేమలున్న చోట పట్టింపులు చూడరని అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏ ప్రతిఫలం ఆశించకుండా అవసరమని వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేశాను. ఆ సాయమే పుణ్యమై ఈరోజు మీలాంటి గొప్పోళ్ళ మధ్యకొచ్చాను. దీనంతటికీ కారణమైన నా భార్య రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. ఈ పెళ్లి చేయడానికి సాయం చేసిన నందు గారికి, నిహారిక గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. పెద్ద మనసుతో ఈ పెళ్లిని అంగీకరించిన హరిప్రసాద్ గారి మీద భక్తి, విశ్వాసం ఊపిరి ఉన్నంతకాలం ఉంటుంది. హరిప్రసాద్ గారేంటి చందు, ఆయన ఇప్పుడు మీ మావయ్య గారు. ఆ పిలుపు అలవాటు లేక రాలేదండి. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను. మీరంతా ఒక విషయం గమనించారా? ఏంటి టెడ్డీ?
మన ఇంట్లో పెళ్ళంటే ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్ టైం అమ్మ హారికలా వచ్చినప్పుడు నిజం రివీల్ అయింది, కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు పిన్ని పెళ్లిలో పెళ్లి కొడుకే మారిపోయాడు. మరి నీ పెళ్లిలో ఏమవుతుందో? ఆ ప్రాబ్లం ఉండదు తాతయ్య. మా పప్పా మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారో నేను టెడ్డీకి అలాగే హెల్ప్ చేస్తాను. ఆ, సరే అందరం ఇంటికి వెళ్దాం పదండి. నందు మీరు కూడా రండి. వద్దండి, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. ఇంకో రోజు వస్తాము. తప్పకుండా రావాలమ్మా. సరేనండి. ఇక మేము బయలుదేరుతామండి. అలాగే. బాయ్. బాయ్ డాడీ. సిద్ధు. బాయ్ అలాగే. తాతయ్య. పద, పద. బాయ్ ఆంటీ. బాయ్. ఆ, పదండి అమ్మా, మనం కూడా వెళ్దాం. పదమ్మా. పదండి. సిద్ధు, నీ కోపం తగ్గిందా? మనం డెవిల్ కి దూరంగా వచ్చి చాలా సేపు అయింది కదా. ఇప్పుడు ఓకే. నీ కోపం తగ్గి పూర్తిగా కూల్ అవ్వాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? మనం ముగ్గురం కలిసి ఐస్ క్రీమ్ తిందాం, ఓకేనా? హే, ఐస్ క్రీమ్ నాకు డబుల్ ఓకే. సిద్ధు, కోన్ తింటావా? థ్యాంక్స్ అమ్మా. రే, డబ్బులు పే చేసింది నేనురా. ఐడియా ఇచ్చింది అమ్మ కదా పప్పా. ఎంత? 100 సార్. తనూజ పెళ్లి విషయంలో నిహారిక తీసుకున్న డెసిషన్ నిజంగా గ్రేట్. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇదే. రాసి పెట్టుంటే ఆపడం ఎవ్వరి తరం కాదు. నిహారిక గారి డెసిషన్ కి మీరు సపోర్ట్ గా నిలబడటం, ఆ ఫ్యామిలీ విషయంలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నాకు చాలా నచ్చింది. తనూజ పెళ్లికి మీరెలా సపోర్ట్ చేశారో, అభిలాష ఆఖరి కోరిక నెరవేర్చడంలో కూడా అంతే హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటి? అభిలాషని మన ఇంటికి తీసుకొచ్చింది అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి. ఇంట్లో ఎవరికీ చెప్పలేకపోయినా భర్తగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అభిలాషాన్ని క్షమించండి, కోపం లేకుండా మాట్లాడండి. నా కోసం, నా సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పారు. ఆ మాటని ఆ అభి సంతోషంలో చూపించండి.